యూదుల పస్కా పండుగ వచ్చేసింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే మరియా మరియు యోసేపు చిన్న యేసును తీసుకొని యెరూషలేము నగరానికి ప్రయాణం ప్రారంభించారు. యేసు అప్పుడే 12 బాలుడు, కాని ఆయనలోని జ్ఞానం, కృప, నమ్రత ఆ వయసు కంటే ఎంతో ఎక్కువ. పస్కా పండుగ ముగియడంతో మరియా యోసేపు తమ గ్రామం నజరేత్కు తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు. మార్గంలో బంధువులు స్నేహితులతో కలిసి ప్రయాణిస్తూ యేసు తమతోనే వస్తున్నాడని వారు అనుకున్నారు. కాని ఒకరోజు మొత్తం ప్రయాణం చేసిన తర్వాత మరియ గమనించింది, యేసు కనిపించడం లేదు. భయంతో, ఆందోళనతో వారు వెంటనే యెరూషలేముకు తిరిగి పరిగెట్టారు. 3 రోజులు నగరమంతా వెతికారు. వీధుల్లో, మార్కెట్లలో, బంధువుల దగ్గర. కాని యేసు ఎక్కడా కనిపించలేదు. ఆఖరికి వారు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో అసాధారణమైన దృశ్యం జరిగింది. యేసు పెద్దల మధ్య కూర్చొని వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వారి మాటలను శ్రద్ధగా వింటూ కనిపించాడు. ఆయన మాటలు విన్న ప్రతివారు ఆశ్చర్యచకితులయ్యారు. అంత చిన్న వయసులో ఇంత విద్య, ఇంత జ్ఞానం! మరియ దగ్గరకు వచ్చి అడిగింది, బిడ్డా, ఇలా ఎందుకు చేశావు? మేమెంత ఆందోళన చెందాం తెలుసా? ఆప్యాయంగా చిరునవ్వుతో యేసు ఇలా అన్నాడు, ఎందుకు వెతికారు? నేను నా తండ్రి పనుల్లోనే ఉండాలి అని మీకు తెలియదా? ఆ మాటల్లో లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. దేవుని యోజనలో ఆయన తన స్థానాన్ని అర్థం చేసుకున్నాడు. కాని ఆయన ఇంకా చిన్నవాడు కాబట్టి యేసు మరియా యోసేపుతో నజరేత్కు తిరిగి వెళ్ళాడు. వారికి విధేయతతో, వినమ్రతతో జీవిస్తూ పెరిగాడు. అలా దేవుని జ్ఞానంలో, మనుషుల ప్రేమలో యేసు మరింత అభివృద్ధి చెందుతూ తన సేవాజీవితం కోసం సిద్ధమవుతున్నాడు. డే 11 సందేశం: దేవుడు మన జీవితంలో ప్రారంభదశ నుండే ఒక ఉద్దేశ్యం కలిగి ఉన్నాడు. ఆయన చేతిలో ఉన్నవారిని ఎవరూ ఆపలేరు. దేవుని యోజనను గ్రహించడానికి వినమ్రత, విధేయత, జ్ఞానం అవసరం. ప్రతిరోజూ ఒక కొత్త క్రిస్మస్ కథ కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ వీడి లైఫ్ స్టూడియో. ధన్యవాదములు.